కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్, వైసీపీ నేతలు పాలాభిషేకం, పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకాన్ని తొలగించడం దారుణమైన చర్య అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరును తొలగించి విధ్వంసం సృష్టించిన టీడీపీ శ్రేణులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. సూపర్ 6 పథకాలతో ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు పాలన మర్చి విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఒక నిరసన కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నాం అంటే మీ అందరికీ తెలుసు, 2 రోజుల క్రితం ఏమైందో ఇది మాధ్యమాల్లో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. గతంలో అంటే 2019 నుంచి 2024 ఎన్నికల ముందు వరకు ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ విధంగా చేశారో మనం అందరూ చూస్తూ వచ్చాం. ఆ పరిపాలనకు దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ విగ్రహాన్ని విజయవాడ నడుబొడ్డున ఆనాడు రాష్ట్ర పరిపాలనకు దిక్సూచిగా విజయవాడ నడుబొడ్డున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. పరిపాలన అంటే ప్రజల యొక్క మండలు పొందాలే తప్ప ఏదో నెగ్గిన తర్వాత అందరినీ తీసుకుంటూ పోతామంటే అన్ని తీసుకుంటూ వస్తాయి. మనం నెక్కుతాం, మళ్ళీ నెగ్గిన తర్వాత మనం కొట్టడం పనా నువ్వు చేస్తానన్నా ఎన్ని కార్యక్రమాలు చేస్తానన్నావు అవి చేయి. నువ్వు చేసి ప్రజల మనలు పొందాలి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేసో అంబేద్కర్ కాల్ తీసేస్తే ప్రజల మనసులో నువ్వు చెడు తెచ్చుకుంటావు. ఈ తండ్రి కొడుకులు తప్ప మీరు ప్రజల నుంచి మనలు పొందండి. ఆడపిల్లలు ఎదురు చూస్తా ఉన్నాడు, డబ్బులు ఇస్తారని రైతు ఎదురు చూస్తా ఉన్నాడు. ఎవరికి ఏమీ ఇవ్వట్లేదు. చేసేస్తామని చెప్పి ప్రజలు నమ్మించి మోసం చేశారు. మీ మీద, మీ కొడుకు మీద కోచ్ కట్టి కేసు కట్టి ఈ దానికి అట్రాసిటీ కేసు విజయవాడలో చేసిన దానికి మీ మీద ఖచ్చితంగా కట్టాలని, మీ భవిష్యత్తులో ఎవరు పరిపాలన చేసినా రాజకీయంగా రాజ్యాంగ పరిధిలో పరిపాలన చేయాలి తప్ప వారసుగా చేయకూడదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు విన్నవిస్తూ వాళ్ళ సిబ్బంది, వాళ్ళ మంత్రి మండలి, వాళ్ళ ఎమ్మెల్యే అందరూ కూడా రేపు